ప్రపంచ టూరిజం సందర్భంగా నెల్లూరులో పోటీ కార్యక్రమాలు. నెల్లూరు 27న ప్రపంచ టూరిజం డే సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు టూరిజంపై కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏపీ టూరిజం జిల్లా మేనేజర్ జి ఉషాశ్రీ తెలిపారు. నెల్లూరులోని బారాసాహెబ్ దర్గా టూరిజం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలకు కాంపిటీషన్ పోటీలు నిర్వహిస్తున్నామని, జిల్లా ప్రజలు పాల్గొనాలన్నారు. ఫోటోగ్రఫీ, వీడియో, రీల్స్ పై పోటీలు ఉంటాయన్నారు. ఈ నెల 10 నుండి 20వ తేదీ వరకు వీటిపైన ఆసక్తి గలవారు అప్లై చేసుకోవాలన్నారు. ఈ పోటీలకు 15 సంవత్సరాలు పైబడిన వారు నెల్లూరు జిల్లా వాసులు అయి ఉండాలన్నారు. ఈ పోటీలు జిల్లాలోని టూరిజం ప్రాంతాలైన వాటిపైనే ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మనకు ఈ నెల 27వ తేదీ వరల్డ్ టూరిజం డే అనేది జరుగుతోందండి. సో నెల్లూరు జిల్లాలో వరల్డ్ టూరిజం డేని దాన్ని ఉపయోగించుకొని నెల్లూరు యొక్క టూరిజంను ప్రమోట్ చేస్తామనే ఒక చిన్న కాన్సెప్ట్తోనే చిన్న కాంపిటీషన్స్ పెట్టాము. దాంట్లో ఒక ఫోటోగ్రఫీ అనేది 12/18 సైజులో ఫొటోస్ ఇవ్వాలని చెప్పాము. ఆ ఫోటోగ్రఫీ మీద రీల్స్, వీడియోస్ ఇవన్నీ చేస్తూ టూరిజం ప్లేసుల మీద వాటిని ప్రమోట్ చేసేదానికని ఒక కాంపిటీషన్స్ పెట్టాము. ఈ కాంపిటీషన్స్ అనేది ఈ నెల నిన్న 10th నుంచి ఈ నెల 20th వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకోవడానికి మేము ఒక 2 నంబర్లు ఇచ్చాము, ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చాము. స్కాన్ చేసుకొని దాంట్లో నుంచి అయినా తీసుకోవచ్చు, లేదు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా మా ఆఫీసును సంప్రదించవచ్చు. 2 నంబర్లు ఇచ్చాను. నంబర్లు 9493668022, ఇంకొక నంబరు 7780749880. ఈ 2 నంబర్లను కాంటాక్ట్ చేస్తే మా వాళ్ళు ఎట్లాంటి మీకు డౌట్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తారు. ఈ అంటే 15 years అబోవ్ ఉండేవాళ్ళు, నెక్స్ట్ నెల్లూరు జిల్లా ప్రజలు ఎవరైనా కూడా ఈ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, మా ఇంటెన్షన్ ఏంటంటే మన నెల్లూరులో చాలా ఉన్నాయి టూరిజం ప్లేసెస్ అనుకోండి, వారసత్వ టూరిజం, ఈ టెంపుల్స్, బీచెస్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. సో వీటిని ఏమంటే మనము మన పిల్లలకు చూపించడము, మ్యూజియంస్, మెయిన్గా సైన్స్ మ్యూజియం అని చెప్పి, డిస్ట్రిక్ట్ మ్యూజియంస్ అని ఇట్లాంటి వాటినన్నిటిని మనం పిల్లలకు చూపించడము, వాటి వల్ల టూరిజం మీద ఒక అవగాహన తీసుకురావటము, ఇలాంటివి చేయాలి అని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాము. మెయిన్గా మనకున్నటువంటి సాంస్కృతిక టూరిజం అనేదాన్ని బాగా డెవలప్ చేయాలి. సో దీంట్లో మా ప్రయత్నం కలెక్టర్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు, టూరిజంకు బాగా ఎంకరేజ్మెంట్ కూడా ఇస్తున్నారు. సో మేము దీన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చూస్తున్నాము. దీనికోసము యూట్యూబర్స్ని కానీ కొంచెం అందరినీ పిలిపించుకున్నానండి. ఎందుకు అంటే నా ఆలోచన ఏంటంటే ఉదయగిరి ఉంది, ఉదయగిరిలో ట్రెక్కింగ్ అనేది ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ మెయిన్ హెరిటేజ్ వాక్ అనేది ఏర్పాటు చేయాలి. మనకు మంచి మంచి ఉన్నాయి కాబట్టి హెరిటేజ్ అనేది, ఆ హెరిటేజ్ వాక్ ఏర్పాటు చేయాలి. ఇలాంటివి ఉన్నాయి. సో దీన్ని 1 by 1 డెఫినెట్గా టూరిజంను డెవలప్మెంట్ చేపిస్తాము. మనకున్న మంచి బీచ్లు, మైపాడ్ బీచ్, కొత్త కోడూరు, తుమ్మలపెంట, నెక్స్ట్ రామతీర్థము, ఇట్లాంటివన్నిట్లో రిసార్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా మంచిగా డెవలప్ చేస్తాము నెల్లూరును. సో ఇది ప్రమోషన్లు చేయటానికి మెయిన్ మొదటి మెట్టులాగా మేము ఒక చిన్న ప్రయత్నం ఈ పోటీలు పెట్టాము. సో దీంట్లో మొత్తం నెల్లూరు జిల్లా ప్రజలందరూ 15 years అబోవ్ వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసేటట్లు, దాన్ని బట్టి వాళ్ళకు ప్రైజ్లు ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేసేది ఒక చిన్న ప్రోగ్రామ్ అనేది మేము చేస్తున్నాము. సో దీనికి మీ అందరి సపోర్టు అవసరము. మన నెల్లూరు జిల్లాలో ఉన్న టూరిజం ప్లేసులను డెవలప్మెంట్ చేసేదానికి కూడా మేము ప్లాన్ చేసుకున్నవన్నీ ఇన్ఫార్మ్ చేస్తుంటాను. దాని ప్రకారం మీరు కూడా జనాలకు అవగాహన కల్పించి అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు చూసి, నెక్స్ట్ మనము మ్యాక్సిమం మన వీలైనంత వరకు మనకున్న ఈ టూరిజం ప్లేస్లు ఏవైతే ఉన్నాయో, బీచ్లు అనుకోండి, గుళ్ళు అనుకోండి, ఇట్లాంటి వాటిని క్లీన్ గా ఉంచుకునేదానికి ప్రజలకు కొంచెం అవేర్నెస్ క్యాంపులు కూడా పెట్టాలనుకుంటున్నాము. సో వీటన్నిటి మీద కొంచెం ప్రమోట్ చేసుకొని టూరిజంను ముందుకు తీసుకెళ్తామండి. ఈ గవర్నమెంట్ టూరిజం మీద ఎక్కువ ఫోకస్ చేసింది, దీనివల్ల ఇన్వెస్టర్లు కూడా ఎక్కువ వస్తున్నారు. సో ఇన్వెస్టర్లు కూడా చాలా మంది మన సముద్రంలో వాటర్ స్పోర్ట్స్ అనేవి, అడ్వెంచర్ టూర్స్ అనేవి ఇట్లాంటివన్నీ ప్లాన్ చేస్తున్నారు. సో త్వరలో వీళ్ళందరూ వస్తారు కాబట్టి నెల్లూరు అనేది బాగా డెవలప్ అవుతుంది. సో అందరూ కూడా జనాలు చాలా క్లీన్ గా ఉంచుకునేటట్టు ఏర్పాటు చేసుకొని ఈ టూరిజంను మంచిగా ప్రమోట్ చేసుకొని మన వారసత్వ టూరిజంను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చెప్పండి.
ఉదయగిరిలో చాలా అంటే 108 గుళ్ళు 108 కోనేర్లు ఉన్నాయని ఒక్కసారి షాక్ అయ్యానండి. ఉదయగిరి ప్రోగ్రామ్ మేము యోగాంధ్ర చేస్తున్నప్పుడు కూడా ఉదయగిరి అనుకున్నప్పుడు చాలా మంది ఏంటంటే అక్కడ అంత క్యాంపెయిన్ అంటే మా టార్గెట్ 1000 అనమాట. సో ఆ 1000 అక్కడ గ్యాదర్ చేయలేరేమో మీరు అలా అన్నారు. కానీ ఆ ప్లేస్లు అవన్నీ చూసి నేను లేదు ఇక్కడే జరపాలి అనే కాన్సెప్ట్ తో వెళ్ళాము. బట్ నాకు కలెక్టర్ గారు జేసీ గారు వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. సో అసలు నేను చూడలేదండి 2500 మందిని అక్కడ గ్యాదర్ చేసాము. అసలు మెస్మరైజ్ అయ్యాను నేనైతే. మాకు ఆ జరిగిన 4 ప్రోగ్రాంలో ఉదయగిరి కూడా ఒక బెస్ట్ మెమరీ మిగిల్చింది. సో నేను అక్కడ ఎంపీడీఓ గారితో మొన్న కూడా మాది ఉదయగిరి ప్రాపర్టీ, ఉదయగిరిలో మా టూరిజం ప్రాపర్టీ ఒకటి ఉంది, దానికి ఇన్స్పెక్షన్కి వచ్చాను. అప్పుడు కూడా నేను అక్కడ ఉన్న లోకల్ ఎంపీడీఓ గారితో మాట్లాడాను. ఆయన ఏదో ట్రాన్స్ఫర్ అయిపోయారట ప్రజెంట్, బట్ ఆయన ఏ సపోర్ట్ కావాలన్నా చేస్తానన్నారు. అప్పుడు ఏం చేయాలి, ఉదయగిరిని ఏం చేద్దాము అని అడిగితే నేను ట్రక్కింగ్ నాకు మెయిన్ ఇంపార్టెంట్ సార్, ట్రక్కింగ్ పెడదాము, ట్రక్కింగ్ ఎలా చేద్దాము అని అంటే ఆయన రండమ్మా మీరు ఒకసారి మనం ట్రక్కింగ్ ప్లేస్ చూపిస్తాను, వీక్లీ వన్స్ ట్రక్కింగ్ మీకు అన్ని ఏర్పాట్లు చూపిస్తాను, మీరు దానికి అన్ని ఓకే అనుకుంటే చేద్దామంటే ఓకే అనుకునేది లేదు సార్, డెఫినెట్గా చేద్దాం మనం. సో నేను యూట్యూబర్స్ని కూడా అడిగాను, మీరు రండి, మీరు ఒక్కొక్కసారి రండి నాతో పాటు, ప్రతి ఒక్కటి చూసి దాన్ని ఫోకస్ చేసుకొని మనం యూట్యూబ్లో పెడదాము అట్లా అని చెప్పాను. సో ఉదయగిరి నాకు మంచి కాన్సెప్ట్ అండి అది. అసలు నేను ఆ పాత కట్టడాలు అవి చూసి బాగా ఇన్స్పైర్ అయ్యాను. ఆ గుడి రంగనాథ స్వామి గుడి అక్కడున్న దేవుడినేనంట ఇక్కడ పెట్టారు, అవన్నీ చరిత్ర అవన్నీ విన్నాను. సో వాటిని డెవలప్ చేయాలని ఉంది. దానికి కూడా ఉదయగిరి పైకి వెళ్ళటానికి దారికి కూడా మేము ఫారెస్ట్ వాళ్ళను అడిగితే వాళ్ళకేమో అభ్యంతరాలు ఉన్నాయి, వాళ్ళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది అన్నారు. అవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఫైల్ అయితే ప్రాసెస్ జరుగుతుంది, అక్కడికి కూడా రోడ్ వేయించాలనేది మా ప్రతిపాదన. సో ముందుకు డెఫినెట్గా ఉదయగిరి అనేది బాగా డెవలప్ చేయాలనేది ఒక ఇది ఉంది. మొన్న కూడా మన మోదీ గారు ఏదో ఒక పేరు పెడుతూ దానికి కూడా ఉదయగిరి అని పెట్టడం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. నౌకకు పెట్టారు. సో ఉదయగిరిని కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వాళ్ళు అదే అంటారు, ఇంకొక ఉదయగిరి అంటారు. అదే అది కూడా ఇది కూడా ఉంది కాబట్టి ఆ పేరు కూడా ఉదయగిరి దానిదేనా అదే ఓకే. బట్ మనకు మాత్రం అదే ఫోర్ట్ ఏమో, బట్ మన వాళ్ళు కూడా కలెక్టర్ గారు వాళ్ళందరూ పెట్టిందంట. సో ఎనీహౌ ఉదయగిరి అనే సార్ కలెక్టర్ గారికి చాలా ఇంట్రెస్ట్ దాన్ని డెవలప్ చేయాలని. సో సార్ సపోర్ట్ చాలా అదే అంటే ఒకటండి, అక్కడ పైకి వెళ్ళేదానికి మార్గం అనేది సరిగా లేదు, కోట ఎక్కడానికి. ఈ ట్రక్కింగ్లు పెట్టి కొంచెం దాన్ని డెవలప్ చేసుకొని దాన్ని కొంచెం మంచిగా డెవలప్ చేయాలి. కానీ బాగుందండి ఆ ప్లేస్. అంటే లేదండి అలాంటివి ఏమి టచ్ చేయము. మొన్న కూడా మేము టెంపుల్ కి వెళ్ళినప్పుడు అక్కడ యోగాంధ్ర ప్రోగ్రామ్ చేస్తామంటే అక్కడ రాళ్ళన్నీ పడిపోయినాయి రంగనాథ స్వామి టెంపుల్. నేను ఆర్కాలజీ వాళ్ళని అడిగాను, సార్ అవి ఏమన్నా పక్కకు పెట్టి మేము వేసుకుంటామా అంటే అప్పుడు ఆయన చెప్పారు నాకు, లేదు మా ఏది జరిపినా కూడా ఒరిజినాలిటీ పోతుంది, అసలు అలాంటివి ఏం చేయొద్దు, మనం ఒరిజినాలిటీనే ఇంపార్టెంట్ చేస్తూ ఫెసిలిటీ ఏర్పాటు చేసుకుంటే చాలండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఈ పురాతన టూరిజం మీద ఇంట్రెస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఎవరైనా ట్రై చేయండి, సిమిలర్ గా ఉంటుంది. క్యాపిటల్ కాబట్టి ఉదయగిరి లాగే ఉంటుంది. వాళ్ళు దాన్ని సస్టైనబుల్ గా చేశారు, ల్యాండ్స్కేప్ నేమ్ మార్చలేదు. అలాగే ఇప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ అక్కడక్కడ ఫెసిలిటీస్ ఈజీగా అంటే మోడర్న్ ఏవి కనిపి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రూయిన్ చేసేస్తుంది కదా.